హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో ఈ బ్లౌజ్‌ని ఏ విధంగా పూర్తిగానే కట్ చేస్తాను అనేదైతే పూర్తిగా చెప్తానండి. ఇదైతే బ్లౌజ్ పీసు చీరలో చీరలో వచ్చిందనమాట. ఇదైతే లైనింగ్ వాళ్ళిచ్చారు. ఇదైతే ఆది బ్లౌజ్ అనమాట. అయితే వీళ్ళు 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చిర్రనమాట. 80 సెంటీమీటర్స్‌లో బ్లౌజ్ అయితే కాదని చెప్పాను నేను. ఇక వాళ్ళేం చెప్పారంటే హ్యాండ్స్ కొంచెం తగ్గిచ్చి అయితే పెట్టు అని చెప్పారనమాట. ఇంత కొంచెం అయితే తగ్గించమని జెప్పారు. అయితే హ్యాండ్స్‌ని తగ్గించమన్నా, పెంచమన్నా ఎక్కడ మనం ఆహ్, తగ్గించాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ గూడా స్కిప్ చేయకుండా చూడండి. చీరలో నుంచయితే బ్లౌజ్ పీస్ అయితే వేరు జేశాను. క్రాస్‌గా రాకుండా ఇలా స్ట్రెయిట్‌గా రావాలంటే ఏ టిప్స్ ఫాలో అయ్యి కట్ జేస్తే వస్తుంది, ఎలా కట్ జేయాలి అనేదైతే మన ఛానల్‌లో అయితే వీడియో ఉందండి. ఈ చీర నుంచయితే ఆ వీడియో అయితే చూడండి. ఎండ్ స్క్రీన్‌లో గాని, ఐకాన్స్‌లో గాని ఇస్తాను. అన్నం తిన్ ఫస్ట్ అయితే ఈ చీరలో వచ్చిన పీస్‌నయితే పక్కకు పెడదాము. ఈ లైనింగ్‌నయితే మడత విప్పుతున్నాను నేను. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డ్ మీద ఉంది. అంటే 2 మడతల మీద ఉందన్నమాట. ఓకేనా? కొత్తగా మన ఛానెల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఆల్ అనే సింబల్ అయితే ఆన్ చేసుకుంటే ప్రతి నోటిఫికేషన్ అనేది మీకొస్తుందన్నమాట. ఇది 80 సెంటీమీటర్ల పీసే కాబట్టి పిండనవసరం లేదండి. దీంట్లో సిల్క్ అనేది మిక్స్ అయ్యి వస్తుందన్నమాట. ప్యూర్ కాటన్ కాదు. అందుకని ఎక్కువగా సింక్ అవ్వదన్నమాట. అందుకని తడిపి ఆరబెట్టనవసరం లేదు. ఇదైతే 80 సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్ గదా! ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ తీసుకున్నా పర్లేదు, బ్యాక్ పార్ట్ తీసుకున్నా పర్లేదు. నేనైతే హ్యాండ్స్ తీస్తా అండి ఫస్ట్. ఎందుకంటే మీకు హైట్ ఎలా తగ్గించుకోవాలనేదైతే చెప్తాను. మీ ఇష్టం ఇంకా మీ మెథడ్ ప్రకారం మీరైతే హ్యాండ్స్ అయినా తీయండి, నడుం పార్ట్ అయినా తీయండి, బ్యాక్ పార్ట్ అయినా తీయండి. స్కేల్ హనీ. ఎమ్మటే అయిపోద్ది స్కేల్ ఉంటే. ఇదే. ఫస్ట్ అయితే హ్యాండ్స్‌ని తీస్తున్నానండి. ఇదైతే 4 మడతల మీద ఉంది. మడత ఏమో నా వైపు ఉంది. ఈ ఎడ్జెస్ ఏమో అపోజిట్ సైడ్‌లో ఉన్నాయన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత కింద చూడండి కొంచెం ఎడ్జెస్ అనేవి సమానంగా లేవు. కాబట్టి ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను. ఓకేనా? ఎల్ స్కేల్ ఉంటే ఎల్ స్కేల్‌తో అయితే లైన్ గీసుకోండి. ఓకేనా? నా దగ్గర అయితే ఎల్ స్కేల్ లేదు. అందుకని నార్మల్‌గా అయితే గీస్తున్నాను. ఆర్డర్ పెట్టాను ఎల్ స్కేలు మీషో నుంచి అయితే చూడాలి ఎలా వస్తాయో అని. వచ్చిన తర్వాత అయితే వీడియో చేస్తాను. ఓకేనా? ఇదైతే 4 మడతల మీద ఉంది గదా! ఇప్పుడైతే మనం ఫస్ట్ ఒక 1 ఇంచ్ అయితే ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుందాం. ఎందుకంటే చేతి పని కోసం అన్నమాట. దీనికి ఎలాంటి అంచు అయితే రాలేదు చీరకు. బ్లౌజ్ పీస్ చూడండి మొత్తం ప్లెయిన్‌గా ఒకే విధంగా వచ్చింది. అందుకని జెప్పి దీనికైతే చేతి పని పెట్టాలి. మనం ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ పీస్ ఆధారంగానే కింద చేతి పని పెట్టుకోవాలా, కుట్టి తిరగల వేసుకోవాలా, పైపింగ్ వేసుకోవాలా అనేది ఫస్ట్ ఇక్కడే ఫిక్స్ అవ్వాలన్నమాట. ఇదైతే నేను చేతి పని పెట్టాలనుకుంటున్నాను. చేతి పనికైతే ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇంకా వాళ్ళైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే తక్కువ పెట్టమన్నారన్నమాట. అందుకని నేనైతే ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నానో అక్కడి వరకు ఇగో ఇలా మలుచుకుంటున్నాను చూడండి. ఈ విధంగా. ఓకేనా? ఇలా మలుచుకున్న తర్వాత హ్యాండ్ పొడవుంది చూడండి. మిగతా పొడవంతా గూడా ఇగో ఇలా పెట్టుకొని కొలుచుకోండి. ఓకేనా? ఎక్కడి వరకొచ్చింది? ఇదిగోండి ఇక్కడి వరకొచ్చింది. ఓకేనా? ఇది నార్మల్‌గా హ్యాండ్ పొడవు. ఇంకా మరి హ్యాండ్‌ని జాయిన్ జేయాలంటే పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం కావాలి గదా మనకు. అందుకని ఇక్కడొక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మరి హ్యాండ్ పొడవంతా ఎంతుంది? 9:15 పావు తక్కువ 10 ఇంచులుందండి. పావు తక్కువ 10 ఇంచులు ఇలా 2 గీతలు తక్కువ 10 ఇంచులు సేమ్ అపోజిట్ సైడ్‌లో ఇటుకు అపోజిట్ సైడ్‌లో ఎంత 10 పావు తక్కువ 10 ఇంచులు మార్కింగ్ ఏసుకున్నాను. సేమ్ అదే మార్కింగు లైన్ అయితే గీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది పావు తక్కువ 10 ఇంచులంటే నేను చెప్పాను గదా! 10 దాటితే 10 ఇంచులు దాటిందంటే హ్యాండ్ లోతు అంటే హ్యాండ్ డౌన్ అనేది 3:30 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా? 8 ఇంచులు దాటితే 8:30, 9, 10 అక్కడి వరకైతేనేమో 3 ఇంచులు సరిపోతుంది. ఇక్కడ 10 ఇంచులు దాటిపోయింది గదా! మనకు. అందుకని జెప్పి 3:30 ఇంచులయితే నేనిక్కడ హ్యాండ్ లోతయితే తీసుకుంటున్నాను. అంటే హ్యాండ్ డౌన్ అనమాట.
ఈ లైన్ని ఇలా సగానికి ఇలా పొడిగించాలి. పొడిగించిన తర్వాత ఇక్కడ ఒక 2 ఇంచెస్‌కి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఒక 2 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ నుంచి ఫస్ట్ ఆర్మ్ లూజ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఆర్మ్ లూజ్. ఆర్మ్ లూజ్ ఎలా తీసుకోవాలి? ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఈ ఎడ్జ్‌కి కుట్టు ఉంది చూడండి. అంటే బ్లౌజ్‌లో సైడ్ కుట్లుంటాయి కదా! ఈ చంక పార్ట్‌లో ఉన్న ఎడ్జ్ కుట్టు నుంచి ఈ షోల్డర్ వరకు మనం కొలుచుకోవాలన్నమాట హ్యాండ్‌ని. ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇలా కొలుచుకోండి. చూడండి 7.5 ఆర్మ్ లూజ్ అనేది వచ్చింది వీళ్ళకు. ఈ 7.5 ఆర్మ్ లూజ్‌ని ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఈ ఎడ్జ్ ఉంది కదా! ఇక్కడ నుంచి ఇలా పెట్టాలి. ఓకేనా? ఈ లైన్ మీదకి వచ్చే విధంగా పెట్టాలి. ఇక్కడికొచ్చిందనమాట. ఓకేనా? ఇక్కడికొచ్చింది కదా! 7.5 ఇది ఆర్మ్ లూజ్. ఇక్కడ నుంచి నేను ఒక 2 ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకున్నాను కదా! ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుకోవాలనమాట. కొంచెం కర్వ్ తిప్పుకుంటూ హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇలా. ఇలాగా మళ్ళీ దీని కిందకి. ఓకేనా? ఈ లైన్‌లోకి అనేది కలుపుకోవాలనమాట. హ్యాండ్ షేప్ అనేది వచ్చింది కదా! మనకు హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాం. హ్యాండ్ లూజ్ మరి ఇక్కడ పొడవు అనేది తగ్గించాం కదా! ఇక్కడ కూడా పొడవు తగ్గించుకొని హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకుందాం. చూడండి హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడికొచ్చింది. దీన్ని కలుపుకొని ఒక 2 ఇంచులు ఎక్స్‌ట్రా. అర్థమవుతుందిగా? 1 ఇంచ్ అనేది మనం చేతి పని కోసం. హ్యాండ్ అయితే పర్ఫెక్ట్‌గా కటింగ్ అయితే మీకైతే అర్థమైందని అనుకుంటున్నానండి. హ్యాండ్ లోతు కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఇలా వచ్చింది కదా హ్యాండు. ఇప్పుడు హ్యాండ్ లోతు తీద్దాం. హ్యాండ్ లోతు తీయాలంటే మనకు 2 పార్ట్స్‌కే తీయాలి. ఇప్పుడు ఇది 4 పొరల మీద ఉంది కదా! ఈ 2 పొరలనన్నిటిని ఇట్లా వేరు చేద్దాం. ఓకేనా? ఇలా 2 పొరలైతే వేరైంది కదా! ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం ఒక 2 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం చూడండి. ఇక్కడ నుంచి ఇలా చూడండి. ఇక్కడ ఒక 2 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా! ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఆర్మ్ లూజ్‌కి మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడి వరకు ఎంత పొడవొచ్చింది అనేది స్కేల్‌తో అయితే కొలుచుకోవాలనమాట. టేప్ తోటి. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 6 ఇంచులొచ్చిందండి. 6 ఇంచుల్లో సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? టేప్‌లో సగానికి మడత పెట్టుకున్నాను నేను. ఇక్కడ ఒక ముప్పావించు అయితే లోతు తీసుకోండి. ఓకేనా? ఇలా కలుపుకోండి. ఓకేనా? ఈ లోతు అనేది కటింగ్ చేస్తున్నా నేను. నేను ఎక్కువగా లోతైతే మిషన్ మీదనే తీస్తానండి. ఇంకా మీకు హ్యాండ్ గురించి మొత్తం చెప్పాను కాబట్టి లోతైతే ఇక్కడ తీసాననమాట. ఇక్కడ నేను లోతు తీసిన వైపు ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఫ్రంట్ వైపుకెళ్ళాలి కాబట్టి. ఓకేనా? మిడిల్‌లో ఒక టక్స్ అయితే ఇచ్చుకోండి. మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. పూర్తిగా వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.